రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు, 94లో మోడీ గాన్సీ అనే కులం తేలీ కులాన్ని ఓబీసీ జాబితాలో గుజరాత్ ప్రభుత్వం చేర్చడం జరిగింది. తర్వాత 99 2000 సంవత్సరంలో జాతీయ స్థాయిలో కూడా ఈ కులాన్ని అగ్రవర్ణం కులంగా ఉన్న తేలీ కులం మోడీ గాన్సీని బీసీలో చేర్చడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్నది కూడా పుట్టుకతో బీసీ కాదు, లీగలీ బీసీగా 94లో కన్వర్ట్ అయినారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తా ఉన్నారు. అది అరవింద్ గాని కిషన్ రెడ్డి గాని వారు కూడా చెప్తుంది మోడీ గారి యొక్క కులాన్ని 94లో ఓబీసీలో చేర్చినారని. 11 ఏళ్ల పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకు మాత్రం చేసిందేమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కుల గణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది.